ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పారిశుధ్యంపై దృష్టి పెట్టింది. వర్షాకాలం సమీపిస్తోన్న వేళ గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పడం, తద్వారా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటోంది. పవన్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న స్వచ్ఛ రథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛ రథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీల సహకారాన్ని తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు నాని ముందుకొచ్చారు. పవన్ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ రథాలపై తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. జలసిరులు, పారిశుధ్య విరులు అనే పోస్టర్ను ఆవిష్కరించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. పారిశుధ్యంపై గ్రామీణ స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నాని అన్నారు. ఈ చెత్త నుంచే సంపద సృష్టించడం అభినందనీయమని పేర్కొన్నారు. వీడియోను విడుదల చేసిన నానికి పవన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్వచ్ఛ రథాలు ఏప్రిల్లో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా 3.32 కోట్ల విలువ గల నిత్యావసరాలను ప్రజలకి అందించాయని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. మరింత మంది సెలబ్రిటీలు ముందుకు రావాలని కోరారు.